చెక్ పోస్ట్ దగ్గర 47 కానీ మరొకటి కానీ నా వెనకగా కనపడుతున్న లైన్లోకి వెళ్ళాలి. మామూలుగా అయితే ఇక్కడ దిగుతాం, దిగేసి అటు వెళ్ళేవాళ్ళు అటు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు, అటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్తాం. కానీ ఇప్పుడేమైంది చూడండి, మీకు లైవ్లోనే యాక్సిడెంట్స్ తరహా సన్నివేశాలు కూడా కనపడుతుంది. అంటే డైవర్షన్ ఇక్కడ మనకి ఏమంటారు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఇలాంటి డైవర్షన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ చిక్కు ప్రశ్న వచ్చిందనమాట. ఎదురుగా వెళ్ళడానికి రోడ్డు లేదు, ఆ ఎదురు క్లోజ్ చేశారు. సో ఎవడు వెళ్ళినా ఇలా వెళ్ళాల్సిందే. కాబట్టి చిక్కులు మామూలు చిక్కులు కాదు, ఎందుకంటే ఆ ఎదురు రోడ్డు అటువైపు వెళ్ళడానికి ఉంది, బట్ ఇటు లేదు. అటువైపు క్లోజ్ చేసింది, ఇటువైపు లేదు. సో నానా అవస్థలు పడుతూ కొత్తదానానికి అలవాటు పడుతున్నారన్నమాట. అప్పుడు దాకా సరే క్యాబు, బైకు, ఆటో ఇలా వచ్చేవాళ్ళకి ఓకే, కానీ మామూలుగా కేవలం ఆర్టీసీ బస్సుని మాత్రమే లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళకి కుక్కలు కనపడుతుంది, తర్వాత అలవాటు పడతారు. ఇది 47 ఎల్ రూట్ గురించి. ఇక మిగిలిన రూట్ల గురించి మన వాళ్ళు ఈ పాటికి పెట్టేస్తానే ఉండుంటారు కదా. వెనక కనపడుతుంది చూడండి, ఇది సిగ్నల్స్ ఒకప్పుడు, అంటే నిన్నటిదాకా. మరి ఇప్పుడు ఇక్కడ 1 వే పెట్టారు, వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది. మరి ఈ జనం ఉన్నారే, వీళ్ళు రోడ్డు క్రాస్ చేయాలి. రోడ్డు క్రాస్ చేయాలంటే సిగ్నల్ పడాలి, సిగ్నల్స్ వేయరు. మరి సిగ్నల్స్ వేయకుండా ఎలా రోడ్డు దాటుతారు? అంటే యాక్సిడెంట్లు ఇన్విటబుల్గా కావాలా? దీనికి ఒక మార్గం అంటూ ఉండదా? ఇవి ఇప్పుడు ఏవో ఆగాయి, ఎందుకు ఆగాయి? సిగ్నల్స్ పడ్డాయా చూద్దాం. సిగ్నల్ వేసాడు పర్వాలేదు, సిగ్నల్ వేసాడు కాబట్టి పర్వాలేదు. సో ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఆగుతారు, దిగుతారు. కానీ వచ్చే వాళ్ళకి మాత్రం సినిమా కనపడుతుంది. అటు నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఆ గ్యాస్ ఏజెన్సీ కనపడింది కదా బండి, ఆ రోడ్లో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక చోట ఫిలిం నగర్లో ఒక చోట ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాప్ దాకా వెళ్ళి అక్కడ ఎక్కాలన్నమాట, మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే. ఇది ఇక్కడ అంటే మామూలుగా ఉండదు. వచ్చేటప్పుడు అలాగ వస్తున్నాం, వెళ్ళేటప్పుడు ఎట్లా ఇది చూడండి, ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. వెళ్ళిపోయిన కారు బట్టి తిరిగి ఈ రూట్లో రావాలంటే ఇటు రాదు, ఎటో వస్తుంది. ఇప్పుడు వెళ్తున్న 222 బస్సు ఉంది, అది వచ్చేటప్పుడు 127 ఎటు వస్తుందో తెలియదు. అంటే జనం సంగతి చెప్తున్నా, రూట్ సంగతి చెప్పడం చాలా ఈజీ. రూట్లో ఏముంది, ఇలా వెళ్తున్నారు అలా వెళ్తున్నారు అని చెప్పచ్చు. ఈ 127 కొండాపూర్లు, ఇది ముందుకు వెళ్ళిపోయి ఎక్కడ ఆగుతాయి, ఎక్కడో ఎల్వి ప్రసాద్ దగ్గర ఆగుతాయి. ఆగి వచ్చేటప్పుడు ఎక్కడ ఎక్కుతారో తెలియదు, జుట్టు పీక్కుంటున్నారనమాట. కొన్ని రోజులు మాత్రం ఇబ్బంది అవ్వదు, తర్వాత ఇబ్బంది అలవాటు అయిపోతుంది.